హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. శ్రీహరివంశ పురాణము. శ్రీహరివంశ మహత్యము గురించి తెలుసుకుందాము. మొదటి అధ్యాయము గోరథము. వినే విధానము. బ్రాహ్మణుడు నిత్యకృత్యములను తీర్చుకుని పురాణము చదువువానికి నమస్కరించి హరివంశ మహత్యాన్ని వినాలి. బ్రాహ్మణులను ముందుంచుకుని అందరినీ పిలిచి పురాణము వినిపించాలి. వినువాడు శాంతుడు, సత్యమునే మాట్లాడేవాడుగా ఉండాలి. బ్రాహ్మణుడు పుత్ర సంతానమును కోరువాడైతే అర్థాన్ని తలుచుకుంటూ పురాణాన్ని చదవాలి. అందరి హృదయాల్లో ఉండే నారాయణమూర్తికి నమస్కారం చేసి మహాభారతానికి, అర్జునుడికి, వారి లీలను ప్రకటించు సరస్వతీదేవికి, మహర్షి వేదవ్యాసుడికి కూడా నమస్కరించాలి. ఆ వేదవ్యాసుని ముఖపద్మం నుంచే వెలువరిన అమృతం లాంటి పురాణ వాగ్మయాన్ని సమస్త జగత్తు అని భావించుచున్నది. ఆ జ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే నేత్రాన్ని తెరిపించే గురుదేవునికి నమస్కారము. అఖండమైన ప్రపంచాన్ని అంతను వ్యాపించిన శ్రీహరివంశ పురాణం పరమాత్మ స్వరూపుడైన భగవంతుని చూపించిన గురుదేవునకు నమస్కారము. జన్మేంజయుడు వైశంపాయుని ఇలా అడిగాడు: ఓ మహాత్మా, పూర్వము మహాభారతము వినే పద్ధతిని తెలిపియున్నావు. ఇప్పుడు హరివంశము వినే విధానాన్ని విశేషంగా నాకు తెలియజేయము. అప్పుడు వైశంపాయనుడిలా చెప్పాడు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే హరివంశం. ఇది శబ్దరూపమైనది. శబ్ద బ్రహ్మ స్వరూపమును బాగుగా గుర్తించినవాడు పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఓ రాజోత్తమ, హరివంశ పురాణాన్ని వింటే శరీర వాగ్మనసులతో చేసిన పాపాలు సూర్యోదయముచే చీకటిలాగా నశించిపోతాయి. విష్ణు భక్తుడైన వాడు 18 పురాణాలను విన్న ఫలితాల్ని పొందుతాడు. స్త్రీలు, పురుషులు కూడా ఈ పురాణమును వినుట వలన శ్రీ వైకుంఠమును పొందగలుగుతారు. జంబూద్వీపంలోని మానవులు కలియుగంలో ఈ పురాణాన్ని వినేవారు తక్కువ మంది. ఓ రాజా, సత్యం చెబుతున్నాను. పుత్ర సంతానము కోరు స్త్రీలు శ్రీ మహావిష్ణువు కీర్తిని వెల్లడించే ఈ పురాణాన్ని తప్పక వినాలి. పిల్లలను చంపేవాడు సంతానం కలవాడైనా ఆ సంతానం జీవించదు. ఇటువంటి వాడు తప్పక హరివంశంను విని తీరాలి. గురువు, చంద్ర, అగ్ని, సూర్యులకు ఎదురుగా మూత్రము గాని రేతస్సును గాని వీడిచేవాడు వచ్చే జన్మలో నపుంసకుడవుతాడు. పువ్వులను, పండ్లను పాడు చేయునట్టిది. పిల్లలను చంపేది అయిన స్త్రీ పండ్లను కొయ్యినది, పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసేది, ఇతర స్త్రీకి గర్భం పోగొట్టేది, ఇటువంటి స్త్రీలతో సంబంధం గలది. ఇలాంటి స్త్రీ 5 దోషాలు కలది అవుతుంది. సమర్థాడకపోవుట, పిల్లలు పుట్టినా చనిపోవుట, ఒకే బిడ్డ కలది అనటం, ఆడపిల్ల మాత్రమే కలుగుట, గర్భము నిలవకపోవుట. ఈ దోషాలన్నిటినీ నివారించడానికి నేనున్నానని హరివంశం గర్జిస్తుంది. నన్ను శ్రద్ధగా వింటే అన్ని దోషాలు నశిస్తాయని హరివంశం చెబుతుంది. బంగారాన్ని, నేతిని, తన స్థానాన్ని దానం చేసి హరివంశాన్ని 10 మార్లు విన్నవాడు మగతనాన్ని సంపాదించుకోగలుగుతాడు. మరియు రజస్వల కానిది 10 మార్లు పిల్లలు బ్రతకనిది, 7 మార్లు గర్భం నిలవనిది, 5 మార్లు ఒకే సంతానం కలది, 3 మార్లు ఆడపిల్లను మాత్రమే కన్నది. 1 మారు హరివంశాన్ని వింటే ఆ దోషాలు నశిస్తాయి. దోషాలన్నీ నశించాలంటే బ్రతికున్నంతకాలం హరివంశం వింటూ ఉండాలి. ఇటువంటి స్త్రీ మరుజన్మలో ఏ దోషాలు లేనిదవుతుంది. హరివంశము అర్థము చేసుకుంటూ చదవటం ఉత్తమం. అర్థం మీద దృష్టి లేకుండా చదవటం మధ్య రకం. అర్ధదృష్టి లేకపోయినా పరిశుద్ధంగా చదవటం ఉత్తమంతో సమానమవుతుంది. ఈ లక్షణాలు వినటానికి కూడా వర్తిస్తాయి. ఈ పురాణాన్ని 9 రోజుల్లో చదవటం పూర్తి చేస్తే ఉత్తమము. 21 రోజుల్లో పూర్తి చేస్తే మధ్యమం. 31 రోజుల్లో పూర్తి చేయుట అధమము. 3 పద్ధతుల్లో సుఖమైన పద్ధతిని అవలంబించాలి. కలియుగంలో చాలా రోజులు వ్రతం ఆచరిస్తే ఫలితం ఉంటుంది కనుక నారాయణ స్వరూపుడైన వ్యాస మహర్షి దానినే బోధించాడు. 9 రోజులు వినుట, 21 రోజులు వినుట కోరిన ఫలితాన్ని ఇస్తాయని గర్జించి చెబుతున్నాయి. 31 రోజులు చేసే యజ్ఞం గ్రోడాలితనాన్ని నశింపజేస్తుంది. రాజా, హరివంశం వినుట ప్రారంభించే ఎడల ముందు భార్యాభర్తల వ్రతం చేయాలి. వ్రతం చివర స్త్రీ పురుషులకు భోజనం పెట్టాలి. ఈ వ్రతాన్ని ప్రారంభంలో చేయవలసిన పనులను చెప్పుతున్నాను విను. ప్రారంభించిన మొదలు 1 నెల రోజులు వ్రతం చేయాలి. చవితి నాడు స్త్రీ పొద్దున్న లేచి గృహవ్రతాన్ని సంతోషంతో అన్నపానాలను విడిచి నియమంగా చెయ్యాలి. పొద్దుట నుండి సాయంకాలం వరకు ఈ శుభమైన వ్రతాన్ని చెయ్యాలి. మేతకు వెళ్ళిన పశువులు ఇంటికి వచ్చే వరకు అన్నం తినుట, మంచినీళ్లు తాగుట చెయ్యరాదు. ఆవు ద్వారం వద్దకు వచ్చినప్పుడు దూడతో పాటు దానికి పూజ చెయ్యాలి. తరువాత ఎక్కువ గడ్డిని దానికి ఆహారంగా ఇచ్చి తాను కూడా అన్నము తినాలి. ఈ విధంగా ఏ మాసంలోనైనా శుక్లపక్ష చవితి నాడు స్త్రీ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి.
ఆ వ్రతాన్ని నెల దాకా కొనసాగించాలి. ఓ జన్మేంజయ మహారాజా, ఈ విధంగా స్త్రీ పురుషులకు ఈ వ్రతం చెప్పబడింది. ఈ విధంగా ఒక నెల వర్తక వ్రతం చేసిన వాడు తప్పక ఉత్తముడైన పుత్రుడు పొందుతాడు. ఇది శ్రీ మత్పద పురాణంలోని వారి వంశం మహత్యమును, పురాణాన్ని వినే పద్ధతిని మొదలగు విషయములను బోధించునట్టి శ్రీహరి వంశముల అని ఇది మొదటి అధ్యాయము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.